తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది. అది వదిలించే పనిలోనే ఉన్నాం సీఎం రేవంత్ అంట. చూడండి సార్ ఎంత పెద్ద మాట మాట్లాడిండు. తుప్పు పట్టిందట తెలంగాణకి, దాన్ని వదిలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. తెలంగాణ సమాజం చెప్పాలా దీనికి సమాధానం. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకి ఇచ్చుడేమో కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలు వీళ్ళు లేకుండా చేస్తున్నారు. అదేనా తుప్పు వదిలించడం అంటే? రైతు భరోసా పోయింది, రైతు బీమా వస్తుందో లేదో తెలియదు. కేసీఆర్ ఇచ్చేటటువంటి అప్పుడు కిట్టు, కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల పుడితే పైసలు, మగపిల్లగాడు పుడితే పైసలు, ఇవన్నీ అడిగిపోయినాయి. మరి అవి తీసేసేటటువంటి ప్రయత్నమేనేమో తుప్పు వదిలించడం అంటే. ప్రధానిని 6 గ్యారంటీలు అడుగుతలేం. కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులని అడుగుతున్నాం. వీటి కోసం ఎప్పుడైనా మోదీని, కిషన్ రెడ్డిని కోరారా? గవర్నర్ ప్రసంగానికి కాదు, సభలో చర్చకు కేసీఆర్ రావాలి. గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం, నేనేంటో హైకమాండ్ కు తెలుసు, అందుకే ఎమ్మెల్సీ పదవులు లేపన్నా. ముఖ్యమంత్రి గారు అంటే ఏందో పైన తెలుసు కాబట్టి ఎమ్మెల్సీ పేర్లు ఎవరెవరైతే వచ్చినారో ఇది పక్కకి నెట్టేసి ముఖ్యమంత్రి గారికి తెలవనటువంటి విజయశాంతి పేరు తీసుకొచ్చి ఎమ్మెల్సీలో పెట్టారు కదా. అదే మరి సారుకున్నటువంటి ప్రియారిటీ. ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్స్ చూడండి అని చెప్పేసి వెళ్ళాడు. ఇచ్చిన మాట ఏడ నిలుపుకుంటారు సార్? 100 రోజులు ఇస్తామని చెప్పారు కదా హామీలు. మరి 100 రోజుల్లో హామీలు ఇస్తామని చెప్పారు కదా సార్. ఏం హామీలు ఇచ్చారు చెప్పండి? ఏం అమలు చేసిండ్రు? ఎంత తుప్పు వదిలించిండ్రు? ఉన్న భూములే అమ్ముతున్నారు, మొత్తం ఉన్న భూములు అమ్మేస్తున్నారు. కోకాపేటలో 400 ఎకరాలు అమ్మిండ్రు. మళ్ళా వేరే హైటెక్ సిటీ దగ్గర వాటిని తనఖా పెట్టిండ్రు. కోకాపేట దగ్గర తనఖా పెట్టిండ్రు. ఇక్కడికి వెళ్ళేమో ఇది చేస్తున్నారు, వాటిని అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసా కోసం అమ్మినామని చెప్పిర్రు. రైతు భరోసా కనీసం ఒక 30% కూడా పూర్తి చేయలేదు. మరి ఎట్లా తుప్పు ఇంకా ఎక్కువైతుందా లేకపోతే మీరు వదిలిస్తున్నారా? 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని, కానీ తాను మాత్రం టూరిజం, రెవెన్యూ ఇలా అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సీఎం రేవంత్ చెప్పారట. చూడండి ఇక ఏమేం పాలసీలు అండి. టూరిజం, రెవెన్యూ అట. అసలు టూరిజం ఏడున్నది? మూసి మొత్తం కంప్లీట్ అయిపోయింది, టూరిజం నడుస్తున్నది. ఇక టూరిజం అట, తెలంగాణలో టూరిజం అయిందట, రెవెన్యూ అట. ఈ మొత్తం అట్లనే ఉన్నాయి. లంచాలు ఇంకా ఎక్కువ తీసుకుంటారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంకా ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. ఎక్కడ? భూమాత పోర్టల్ ఎక్కడుంది? ఎన్ని తప్పిదాలు జరిగినాయి ప్రజాపాలనలో? అధికారులు ఎన్ని తప్పిదాలు చేసిండ్రు? ఇక మీకు మీరే డోలా కట్టుకొని ఏదో రాళ్ళేసి, గులక రాళ్ళేసి డబ్బాలు ఊపినట్టున్నది మీరు చెప్తున్నటువంటి మాటలని చూస్తుంటే. ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ, కులగణన, 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపామని చెప్పారు. మరి ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కారే కదా కులగణన. అందుకే వాళ్ళ ఎమ్మెల్సీ పేపర్లు తగలబెట్టిండు. కులగణన పర్ఫెక్ట్ గా లేదని తగలబెట్టిండు. మందకృష్ణ మాదిగ గారు, ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా మండల హెడ్ క్వార్టర్లలో నిన్న పొద్దుటి నుంచి ప్రతి మండల్లో కూడా ధర్నా చేస్తా ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నాయి కదా, దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని. చేయకముందే చేసినామని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. గవర్నర్ గారితో స్క్రిప్ట్ రాపిచ్చిర్రు. తెలంగాణ ప్రజలే చెప్తున్నారండి బాబు, తుప్పు ఇంకా మీరు ఎక్కువ పెట్టిస్తున్నారు తెలంగాణకి, మేము వదిలిస్తున్నామని చెప్పి మీరు చెప్తుంటేది. ఇంకా ఎంత సంవత్సరంన్నర కావాలా? సంవత్సరంన్నర అయిపోయింది కదా. ఎన్డీఏ సర్కారే కదా అక్కడ, వాళ్ళు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం ఆయనను మొదటి 6 నెలల ఎన్నికలతోటే ముగిసింది. నేను సీఎంగా పనిచేసింది ఈ 8 నెలలే. ఈ టైంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. రైతులకు 25,000 కోట్లు రుణమాఫీ చేశాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఆరోగ్య శ్రీ లిమిట్ ను 10 లక్షలకు పెంచినాం అని వివరించారు. తాను 2029 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలే తన పనితీరును గుర్తించి అండగా నిలుస్తారని చెప్పారు. ఇక 2029 ఎన్నికల దాకా పోయింది సార్. ఇక అప్పుడే ఎన్నికల దాకా పోయిండు. అసలు ఇప్పుడు దారుణంగా ఉన్నది పరిస్థితి. ఒకసారి చూడండి ఏమేం చెప్పిండు సారు. 25,000 కోట్ల రుణమాఫీ చేసినాం. అనేక మంది రైతులకు 2 లక్షల లోపున్న 35,000, 40,000 ఉన్నటువంటి రైతులకి కూడా రుణమాఫీ కాలేదు సార్ చెప్పినటువంటి మాటల. ఆ తర్వాత ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత బస్సు తీసుకొచ్చారు కానీ బస్సులు పెంచలే, డ్రైవర్లు పెంచలే, కండక్టర్లు పెంచలే. ఉన్న బస్సుల్లోనే మహిళల్ని ఇంకా తక్కువ కించపరిచి మాట్లాడుతున్నారట. ఇప్పుడు కించపరిచే వీళ్ళకేంద టికెట్ ఉండదు, ఏముండదు, రైట్ వాళ్ళని పక్కగా నెట్టండి. ఈ ఆడలకు ఏం పని ఉండదు, ఊక తిరుగుతున్నారు అని చెప్పి వాళ్ళ గౌరవం తగ్గింది. ఫ్రీ బస్ తీసుకురావడం వల్ల గౌరవం తగ్గింది. తర్వాత 500కి సిలిండర్ ఎంతమందికి వస్తుంది? 110 మందికి కూడా రావట్లే, 1000, 100 మందికి కూడా రావట్లే, లక్షల 1000 మందికి కూడా రావట్లే.
ఇగో ఇది పరిస్థితి, దాన్ని ఫ్రీ గ్యాస్ అని చెప్పుకుంటుండు సారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. 1 యూనిట్ దాటితే కథమే. ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా, 201 యూనిట్ వచ్చిందంటే నీకు బిల్లు వచ్చేస్తుంది, బాజాప్తా బిల్లు వస్తుంది. ఆ తర్వాత 70 లక్షల రేషన్ కార్డులుంటే ఒక 10-15 లక్షల మందికి ఉచిత కరెంట్ రావట్లేదని దరఖాస్తులు పెట్టుకుంటే వాటిని అసలు ఇంతవరకు వాటిని అమలు చేసింది లేదు, వాటిని పరిశీలించింది లేదు. ఇగో అది ఆ కథ. ఇక 10 లక్షలు పెంచిన ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులు మామూలు కాదు, తీసుకపోయి ఒక 2-3 రోజులంతా ట్రీట్మెంట్ చేసి పైసలు కట్టించుకున్న తర్వాత చివరికి ఏదో ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ వస్తుంది. ఆరోగ్యశ్రీని కూడా మొత్తం దందా చేసేటటువంటి ప్రయత్నం మీరు ఇచ్చారు కదా, ఆడ దందా జరుగుతున్నది, వాటిని పట్టించుకోరు. ఇవన్నీ ఉన్నాయి తెలంగాణలో. పేరుకుపోతుంది తుప్పు, వదిలించటం కాదు, వదిలించడేమో కానీ మొత్తం పేరుకుపోతున్నది పరిస్థితి. ఇగో తెలంగాణలో ఇట్లున్నది. క్లియర్గా జరిగేది ఒకటి, సారు చెప్పేది ఒకటి, తెలంగాణ ప్రజలు మాట్లాడుకునేది ఒకటి. ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్ డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం. సారు ఎక్కడ మాట్లాడితే అక్కడ పర్ఫెక్ట్ గా అంతా అయిపోతుంది. నెంబర్ 1 గా రైజింగ్ తెలంగాణ, బంగారు తెలంగాణగా మేమే మారుస్తున్నామని చెప్పుకుంటా పోతుంది, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కనపడట్లేదని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు.